సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ చేసిన అటాకర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఐడెంటిఫై చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే బిల్డింగ్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎస్కేప్ కావడానికి ఉపయోగించే స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అతను బిల్డింగ్లోకి ప్రవేశించినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 2.5 గంటల ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అనేది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయబడింది. సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా విస్తృతంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే అతని కండిషన్ అనేది చాలా సేఫ్గానే ఉంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా కూడా సమాచారం కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం బాంద్రాలోని అతని నివాసంలో జరిగిన ఘటనను ఇటు ఢిల్లీ పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ పెద్ద ఎత్తున దోపిడీ చేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. అతన్ని సైఫ్ అలీ ఖాన్ పట్టుకోవడంతో విడిపించుకోవడంలో భాగంగా పెనుగులాట అనేది కూడా జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఈ పెనుగులాటలో భాగంగా అతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను తన చేతిలో ఉన్న కత్తితోటి పలుమార్లు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారు. ఈ కత్తికి సంబంధించిన కొంత భాగం అనేది కూడా అతని సైఫ్ అలీ ఖాన్ బాడీలో దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ అటాకర్ ఎవరు అనే దాని గురించి మాత్రం ఇంకా పోలీసులు వివరాలన్నింటి కూడా వెల్లడించలేదు. కాకపోతే సైఫ్ అలీ ఖాన్ ఒంటిపైన దాదాపు 6 సార్లు కత్తిఘాట్లన్నింటి కూడా ఉన్నాయి. అందులో 2 చాలా సివియర్గా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా విచారణ అనేది కూడా కొనసాగుతుంది. మొత్తం మీద కూడా 10 టీములన్నింటి కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఎవరైతే ఈ అగంతకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపుగా పోలీసులు 10 టీంలన్నింటి కూడా ఏర్పాటు చేశారు. 10 టీంలు ఏర్పాటు చేసి అతన్ని పట్టుకోగలిగారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ అనేది పూర్తిగా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి కొన్ని వివరాలన్నింటి కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ముంబైకి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. పై అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందులో 5గురిని ముంబై పోలీసులు క్వశ్చన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఈ దాడి ఘటన అనేది కూడా జరిగినప్పుడు సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన సతీమణి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అతను వాళ్లకు ఎటువంటి గాయాలంటి కూడా కాలేదు. వాళ్ళని సేఫ్ ప్రదేశంలోకి పంపించిన తర్వాత అగంతకుడిని పట్టుకునేందుకు సైఫ్ అలీ ఖాన్ ప్రయత్నించిన క్రమంలో ఈ కత్తిపోట్లంటి కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ అగంతకుడు ఎవరు అనే దాని గురించి కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. కేవలం రాబరీ కోణంలోనే కాకుండా మిగిలిన కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన సిబ్బందిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఏదైనా కీలక సమాచారం లభిస్తుందా, వాళ్ళ సహకారంతో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారా, ఇంట్లో పెద్ద ఎత్తున లూటికి ప్రయత్నించారా, అది విఫలం కావడంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారా, ఈ కోణాల్లో ప్రస్తుతానికైతే దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. సాయంత్రం కల్లా ఈ విషయంలో కొంత పురోగతి అనేది కూడా సాధించే అవకాశం కూడా ఉంది. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో కూడా దీన్ని పోలీసులు చాలా సవాల్గా తీసుకొని దీనిపైన దర్యాప్తు అనేది కూడా జరుపుతున్నారు. భువన, అయితే బాంద్రా అనేది చాలా రిచెస్ట్ ప్లేస్ గా ముంబైలో చెప్తూ ఉంటారు. మరి అక్కడ ఇంత భద్రతా లోపం కల్పించడం పట్ల పోలీసులు ఏమంటున్నారు శిరీష్? అయితే సాధారణంగా సినీ యాక్టర్లు ఏంటంటే ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటారు. ఎందుకంటే ఇటు ఏదైనా పెద్ద ఎత్తున థ్రెట్ వస్తే తప్ప వాళ్ళు పోలీస్ సహకారం అనేది కూడా తీసుకోరు. ఇంటి దగ్గర కూడా ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ సీసీ కెమెరాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఎవరికైతే బెదిరింపులన్నింటి కూడా వస్తాయో, ఒత్తిళ్ళన్నింటి కూడా ఉంటాయో, హిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే పోలీసులు సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే సైఫ్ అలీ ఖాన్కు గతంలో బెదిరింపుల గురించి కానీ ఇలాంటి గురించి కానీ ఎప్పుడు కూడా ఫిర్యాదు అనేది కూడా చేయలేదు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా అగంతకుడు లోపలికి ఏ విధంగా ప్రవేశించాడనే దానిపైన
పైన పోలీసులు ప్రస్తుతం విచారణ అనేది కూడా జరుపుతున్నారు. దీనికి సంబంధించి భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు స్టాఫ్ను కూడా క్వశ్చన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. అందులో కనుక ఏదైనా సమాచారం క్లూ కనుక దొరికితే దాని ఆధారంగా దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ నిందితుని ఐడెంటిఫై చేశారని చెప్పేసి చెప్తున్నారు. అతను ఎవరు ఏంటి అనే వివరాలను మాత్రం ఇప్పటివరకు పోలీసులు వెల్లడించడం లేదు. మరికొద్ది సేపట్లో వెల్లడిస్తారేమోనని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఏ కోణంలో అసలు ఈ ఘటన అనేది కూడా జరిగిందనే దాని గురించి కూడా పోలీసులు క్లారిటీ అనేది కూడా ఇవ్వాలి. నిందితుని ఐడెంటిఫై చేశారు కాబట్టి అతన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు అతన్ని విచారించిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బోనా. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక పిల్లల రూమ్ లోకి దుండగుడు వెళ్లడం, అక్కడున్న కేర్ టేకర్ అరవడం వల్ల సైఫ్ అలీ ఖాన్ ఆ రూమ్ లోకి వచ్చారు అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా శిరీష్? ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. నిందితుని ఇప్పుడే ఐడెంటిఫై చేశారు కాబట్టి అతన్ని పట్టుకోవాలి. అతన్ని పట్టుకునేందుకు 10 టీంలన్నింటి కూడా ఏర్పాటు చేశారు. అతన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు దీనికి సంబంధించి ఫర్దర్గా ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ అనేక అనుమానాలన్నింటివి కూడా అనేక కోణాల్లో ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకనంటే సాధారణంగా హై ప్రొఫైల్ సినిమా యాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళకు భద్రతా సిబ్బంది అనేది ఉంటుంది. అందులో ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉంటారు. మరి రాత్రి విధుల్లో ఎంతమంది ప్రైవేటు భద్రతా సిబ్బంది ఉన్నారు? మెయిన్ గేట్ నుంచి ఆ నిందితుడు ఎంటర్ అయ్యాడా? పోలీసులు పరిశీలించిన సీసీ కెమెరాలు కనుక చూసినట్లయితే 2 గంటల ముందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చూశారు. ఎవరు కూడా ఇంట్లోకి ఎంటర్ కాలేదు. ఒకవేళ ఆ 2 గంటల ముందు కాకుండా ముందే ఎవరైనా ఎంటర్ అయ్యారా? ఎంటర్ అయితే ఏ విధంగా ఎంటర్ అయ్యారు? దానికి ఎవరు సహకరించారు? మరి ఇలాంటి హై ప్రొఫైల్ ఇళ్లలో ఎంటర్ కావాలంటే మాత్రం చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. లేదా లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సహకరించి ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సహకరించారా? ఈ కోణంలో మొత్తం మీద కూడా దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. మిగిలిన ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. కేవలం ఇంట్లో ఫుటేజే కాకుండా బయట ఉన్న ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. కేవలం 2 గంటల ఫుటేజే కాకుండా అంతకు ముందుకు సంబంధించి 1 డే ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత మాత్రమే నిర్ణయం కూడా తీసుకుంటారు. ఒకవేళ వచ్చిన వ్యక్తికి పూర్తిగా అంటే ఎక్కడైతే లూటీ చేద్దాం అనుకుంటున్నాడో ఆ రూమ్ తెలియకపోవడంతో బహుశా ఆ రూమ్లోకి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు కేకలు వేయడంతో అతను వేరే రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా పారిపోయే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పట్టుకోవడం కానీ సైఫ్ అలీ ఖాన్ పైన ప్రతిగా దాడి చేయడం కానీ జరిగి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ కొంత స్పృహలోకి వస్తే అది నుంచి కూడా వాంగ్మూలం అనేది కూడా సేకరిస్తారు. సేకరించిన తర్వాత అప్పుడు దాని ఆధారంగా పోలీసులు ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భువన్, అంటే 2 గంటల ముందే అక్కడికి చేరుకున్నట్లయితే కనుక ఆ ఇంటికి సంబంధించి ఎంతో కొంత డీటెయిల్స్ లేకపోతే ఆయన అంతసేపు నక్కి ఉండే అవకాశం అయితే ఉండదు. సో తెలిసిన వాళ్లే ఏమైనా హెల్ప్ చేసి ఉండొచ్చు అనే విధంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది కదా శిరీష్? బోనా, ఇంతకుముందు నేను అదే చెప్పాను. 5 వ్యక్తిగత భద్రతా అంటే వ్యక్తిగత సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నారు. నిందితుడు మెయిన్ గేట్ నుంచి ఎంటర్ కాలేదు. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎస్కేప్ కావడానికి వెనుక ఏవైతే మెట్లు ఉంటాయో ఆ మెట్ల కూడా ఎంటర్ అయ్యాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటువైపు సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా ఉందా లేదా, ఒకవేళ అక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారా లేదా, ఇది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేస్తున్నారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా డీటెయిల్స్ అనేవి కూడా రివీల్ చేసే అవకాశం అనేది కూడా ఉండదు. ఒకవేళ ముందే కనుక ప్రవేశించుంటే ఆయన ఎవరి సహకారంతో ప్రవేశించారు, లేదా ఏదైతే సిబ్బంది సొంత సిబ్బంది ఏదైతే ఉంటారో సిబ్బందిలో భాగంగానే ఎవరైనా ఈ పని చేశారా, ఈ కోణాల్లో దర్యాప్తు అనేది కూడా జరగాల్సి ఉంటుంది. ముమ్మాటికి లోపల నుంచి సహకారం లేదే దాదాపుగా ఇలాంటి ఇళ్లలో చోరీలు చేయడం అనేది అసాధ్యం. ఇంట్లో ఉన్న పని వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కూడా సహకరించి ఉండొచ్చు అన్న అనుమానాలేంటి కూడా వ్యక్తమవుతున్నాయి.